వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం నెమ్మదిగా అభివృద్ధిని సాధించుకునే అవకాశాలు ఉంటాయి. వారం మధ్యలో అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో ఒత్తిడి, ఆందోళన ఉన్నప్పటికీ నెమ్మదిగా వాటిని అధిగమించగలుగుతారు. ఆదాయ మార్గాలు కూడా కలిసి వస్తుంటాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం లాభసాటిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు కానీ, టెక్నికల్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు కానీ, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు కానీ మంచి ప్రాజెక్టులు లభించేటటువంటి అవకాశాలు ఉంటాయి. నిజాయితీగా ఎవరైతే వ్యవహరిస్తుంటారో వారందరూ కూడా ఈ వారం మంచి ఆర్థిక లాభాలను పొందే అవకాశాలు ఉంటాయి. కుటుంబ పరంగా సుఖము, శాంతులు ఉంటుంటాయి. జీవిత భాగస్వామి పైన ఉన్నటువంటి అనురాగ ఆప్యాయతలు మరింతగా పెరుగుతుంటాయి. భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్ని రకాలుగా చర్చించుకుంటూ కుటుంబ జీవన అభివృద్ధి కోసం చేసేటటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా కలిసి వస్తుంటాయి. పిల్లల యొక్క ఆరోగ్యాలు, పిల్లల యొక్క చదువు సంధ్యలు సంతోషాన్ని కలుగచేస్తుంటాయి. ఆరోగ్యాలు కూడా బాగానే ఉంటాయి. క్రీడారంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం అనుకూలతలు ఉంటాయి. సంతోషకరమైనటువంటి వార్తలు కూడా వింటుంటారు. అయితే విద్యార్థులకు చాలా యోగదాయకమైనటువంటి వారంగా ఈ వారం ఉంటుంది. కాబట్టి పై చదువులకు లేదా కాంపిటీషన్ టెస్టులు ఏవైతే ఉంటాయో వాటిల్లో పాల్గొనేందుకు ప్రయత్నం చేసేటటువంటి వారందరూ కూడా ఈ వారం శుభ ఫలితాలను పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి. అనుకూలమైనటువంటి స్థితిగతులను ఎప్పటికప్పుడు కూడా మీరు అనుభవించగలుగుతారు. ఈ వారం ఈ వృశ్చిక రాశి వారు విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందేందుకై మహాగణపతి స్వామివారిని దర్శనం చేసుకోవటం, అర్చన చేసుకోవటం మంచిది. వీలైతే కనుక గణపతి స్వామివారి యొక్క పంచరత్న స్తోత్రమును పారాయణం చేయటం లేదా వినాయక అష్టకమును పారాయణం చేయటం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు పొందవచ్చు.